అపాయింట్ అయినారు. ఎస్కే మాలిక్ అహ్మద్ సిఎస్టీ 129 డ్యూటీ చేస్తున్నారు. మాలిక్ 4 క్యాష్ అవార్డు 6 కమెండేషన్స్, ప్రజెంట్ ఏజ్ 59 ఇయర్స్. శ్రీ పుల్లయ్య థర్డ్ ఇప్పుడే ఎండాస్తున్నారు. 64 ఇయర్స్ ప్రస్తుతం ఏజ్. మొత్తం వినాయక టెంపుల్లో పనిచేస్తున్నారు. నెంబర్ 1 ప్లాటూన్కు ఎం సుబానీ అసిస్టెంట్ కనుకలో పనిచేస్తున్నారు. అసిస్టెంట్గా ఎస్ రహమతుల్లా. 3వ ప్లాటూన్కు కేఎస్ జోసఫ్ ఆళ్ళగడ్డలో పనిచేస్తున్నారు. రుద్రం పిఎస్లో. అసిస్టెంట్ కమాండెంట్గా డి వేణుగోపాల్ ఏపీ ట్రాన్స్కోలో పనిచేస్తున్నారు. అసిస్టెంట్గా ఎస్ నజీర్ అహ్మద్. ముఖ్యంగా ఈరోజు నాయకులు అయిన హోంగార్డ్స్ అందరికీ ఆ నాయకులను రిప్రజెంట్ చేస్తూ మీరు పెరేడ్ చేసిన మీకందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు. మనకు తెలుసు ఈరోజు 59వ దినోత్సవం, మన అవతరణ దినోత్సవం అనొచ్చు, రైజింగ్ డేని. 1963లో మొట్టమొదట మన కర్నూలు నుంచే 2 కంపెనీలతోటి మొదలైన హోంగార్డ్ యూనిట్ అంచెలంచెలుగా వెదిగి ఈరోజు 1089 మంది మనకు హోంగార్డ్స్ మన ఒక్క జిల్లాలోనే పనిచేస్తున్నారు సార్. వాళ్ళలో 82 మంది విమెన్ హోంగార్డ్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ చెప్పడానికి చాలా ఈజీగా హోంగార్డ్స్ అని అంటుంటాం సార్, కానీ మన ఏఆర్ స్ట్రెంగ్త్ కన్నా ఏపీఎస్పీ స్ట్రెంగ్త్ కంటే కూడా ఎక్కువ మంది మన జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఒక ద్రవ పదార్థం లాంటి వాళ్ళు సార్. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో సరిగ్గా ఇమిడి ఆ పాత్రకు వాళ్ళు ఉన్న ప్రదేశానికి వన్నె తెచ్చేటువంటి మా హోంగార్డ్ యూనిట్కు నేను కమాండెంట్గా ఉండటం నేను కూడా గర్వంగా భావిస్తున్నాను. పైగా నేను ఇక్కడికి వచ్చిన టైంలో కోవిడ్ చాలా విపరీతంగా ఉండింది. మొత్తం వాళ్ళ ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా 3 ప్రాణాలు అర్పించి ప్రజాసేవ చేశారు వీళ్ళంతా. ఈ విషయము నేను కలెక్టర్ గారికి చెప్దామని మొన్న వెళ్తే కలెక్టర్ గారు నాకన్నా మీ గురించి ఎక్కువ తెలుసుకొని ఆల్రెడీ ఉన్నవాళ్ళు, నేను వాడికి ఏం చెప్పానంటే, సార్ చాలామంది కలెక్టర్లను చూసాము, అందరూ చాలా కష్టించి పనిచేసేవాళ్ళు,
మంచి గైడెన్స్ ఇచ్చే ఆఫీసర్లను చూసాం, కానీ హృదయం ఉన్న ఆఫీసర్ను మిమ్మల్ని చూస్తున్నాం సార్ అని సార్కి చెప్పాను. అది అక్షరాల నిజం. ఇప్పుడు మేము పెరేడ్ వీక్షించడానికి వెళ్ళిన టైంలో కూడా సారు చెబుతున్నది ఒకటే, ఏదో ఒక కొంత మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఎటువంటి చిన్నదైనా పెద్దదైనా సరే ముందు వరుసలో మీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా మీ యొక్క డిసిప్లిన్ను వాళ్ళకు చూపిస్తే ఇంకొన్ని మెరుగైన విషయాలు మీకు సహాయాలు అందిస్తారని ఈ సభాముఖంగా సార్ని కోరుకుంటున్నాను. సార్ యొక్క మనసు కూడా అదే అని నాకు తెలుసు. సార్ వచ్చినప్పుడు సార్ తోటి మీరు గొప్పవాడు సార్ అని చెప్పింది కాదు, ఇది సార్ రూమ్లో చెప్పి వచ్చింది. ఈనాటి 59వ హోమ్ గార్డ్స్ రైజింగ్ డే సెలబ్రేషన్స్లో పాల్గొని ఈ సెలబ్రేషన్స్లో పాల్గొనడానికి మాకు కూడా అవకాశం ఇచ్చిన గౌరవనీయులు శ్రీ రామ్మోహన్ గారు, కమాండెంట్ గారు, నాగబాబు గారు, అడిషనల్ ఎస్పీ గారు, ప్రియమైన అందరూ హోమ్ గార్డ్స్, మరి ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన హోమ్ గార్డ్స్ రైజింగ్ డే శుభాభినందనలు. మనము పోలీస్ జనరల్గా బయట పబ్లిక్లో ఏమనుకుంటారంటే మిమ్మల్ని మీరు కూడా పోలీస్ కిందే ట్రీట్ చేస్తారు. కానీ మనకు చాలా ముఖ్యమైన భేదము మనల్ని పిలిచే దీంట్లోనే ఉంటుంది. ఒకటి పోలీస్, రెండు హోమ్ గార్డ్. హోమ్ మినిస్ట్రీ మనము గవర్నమెంట్ లెవెల్లో మొత్తం లా అండ్ ఆర్డర్, సెక్యూరిటీ ఇవన్నీ చూసేది హోమ్ మినిస్ట్రీ. అలాంటి హోమ్ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు మీరు హోమ్ గార్డ్స్. అంటే హోమ్ మినిస్ట్రీ అదర్వైజ్ ఏ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ ఏమేమి తీసుకుంటుందో వాటన్నిటిలో మీరు భాగస్వాములు. మీరు లేని హోమ్ డిపార్ట్మెంట్ లేదు, మీరు లేకుండా హోమ్ డిపార్ట్మెంట్ లేనే లేదు. ఈ సత్యాన్ని మీలాంటి వాళ్ళు కావాలన్న సత్యాన్ని గ్రహించింది కాబట్టి 1963లో ఆనాడు జనరల్ కరియప్ప గారు కానివ్వండి, వేరే వేరే కమిటీస్లో వారి సూచనల మేరకు మనం ఆ రోజు నుంచి హోంగార్డ్స్ని మనం నిర్మించుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 59 సంవత్సరాలు నిర్విరామంగా 59 సంవత్సరాలలో 365 రోజులు చొప్పున రోజులో ఉన్న 24 గంటల్లో ఏ ఒక్క నిమిషం కూడా మిస్ కాకుండా డ్యూటీలో ఉండి ఈ దేశంలో అవసరమైన ప్రతి సిటిజన్కి అవసరమైన ప్రతి అవసరాన్ని తీర్చడంలో క్షణం కూడా నిద్రపోకుండా ఉన్న సంస్థ కానీ, వ్యవస్థ కానీ, వ్యక్తి కానీ ఉన్నారంటే దాంట్లో మొట్టమొదటి హోమ్ గార్డ్సే ఉంటారు. మేము మనకిచ్చిన మ్యాండేట్లోనే నిస్వార్థ సేవయే మా దృఢ నిశ్చయం అనే ఉద్దేశంతో నిష్కామ, మనము కొన్ని పదాలు పెద్ద పెద్ద పదాలు వాడుతుంటారు, మనకు దాని అర్థం తెలియకుండానే మనం జీవితకాలం గడిపేస్తాం, అయిపోతుంది. నిష్కామ అంటే మనం ఏమాత్రము ఎదుటి నుంచి ఎక్స్పెక్టేషన్ లేకుండా పని చేయటాన్ని నిష్కామ సేవ అంటాం. అది దేవునికి సంబంధించిన మన వేదాల్లో కానివ్వండి, ఉపనిషత్తులు, వాటెవర్ మన లిటరేచర్లో ఎక్కడ చూసినా నిష్కామ సేవ అనేది కేవలము దేవుని దగ్గర మాత్రమే వాడతాం ఈ పదాన్ని. అలాంటి పదాన్ని మనం హోమ్ గార్డ్స్ దగ్గర వాడుకోవడం జరిగింది.
అది దాంట్లో ఏమాత్రము ఆ పదానికి ఏమాత్రము అర్థము మిస్ కాకుండా మీరు గత 59 సంవత్సరాలుగా ఈ దేశానికి చేస్తున్న నిస్వార్థమైన సేవకు మేము శిరస్సు ఉంచి చేతులు జోడించి నమస్కారం పెట్టుకున్నాం. ప్రతి సమస్య సొసైటీలో వచ్చిన ప్రతి సమస్యలో మీరే ఉన్నారు, మీరు ముందున్నారు, మీరే మమ్మల్ని నడిపించారు. దానికి మనకు తెలిసి మన ముందు జనరేషన్ను మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఎగ్జాంపుల్గా నిలిచిపోయే ఈ కోవిడ్ సంఘటన గత 2 సంవత్సరాలుగా మనల్ని ఎంత పట్టి పీడిస్తుందో, ఎంతమంది మనము మన ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయి ఉన్నామో, ఎన్ని బాధలు పడి ఉన్నామో మనకి ఇక్కడున్న ప్రతి వాళ్ళకు తెలుసు. మిగిలిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీల గురించి బాధపడుతూ ఉంటే మీరు మీ ఫ్యామిలీని అక్కడ పెట్టి మిగిలిన వాళ్ళందరి ఫ్యామిలీల కోసం మీరు రోడ్డు మీద కూర్చొని, రోడ్డు మీద నించొని, అన్ని ఏరియాలో ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందో మనం దాన్ని కంటైన్మెంట్ జోన్స్గా చేసుకొని ఆ ఏరియాలోకి సొంత బంధువు కూడా వెళ్ళడానికి ఇష్టపడని రోజుల్లో మీరు అక్కడుండి మా అందరికీ మీరు నిస్వార్థమైన నిష్కామమైన మీ సేవను అందించి మేము ఈరోజు ఊపిరి పీల్చుకుంటూ ఇక్కడ ఉండగలుగుతున్నామంటే దానికి మీరు చేసిన సేవే. దాంట్లో ఈ సమాజము దేశము ఎప్పటికీ మర్చిపోదు. ఇవన్నీ మనం ప్రతిసారి వినకపోవచ్చు, కానీ ప్రతి మనసులో ఉండేది. ప్రతిసారి మనల్ని భుజం తట్టి మనల్ని ఎంకరేజ్ చేసి ఏదో చేయకపోవచ్చు, కానీ నేను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉన్నాను, ఇబ్బంది లేకుండా ఉన్నాను అంటే మీరు మీ ప్రశాంతతని, మీ ఫ్యామిలీస్ని పక్కన పెట్టి రేయింబౌలు అక్కడ నించొని చేస్తున్న సేవ అన్న విషయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఈ ఒక్క కరోనా ఇదే కాదు, వరదలు కానివ్వండి, ప్రకృతి బీభత్సాలు కానివ్వండి, ల్యాండ్ ఆర్డర్స్ ఇష్యూస్ కానివ్వండి, ఏది వచ్చినా సొసైటీకి మీరు ఉండి ముందుండి మమ్మల్ని కాపాడినారు. మీ రుణం మేము ఎప్పటికీ తీసుకోలేము. మీ అందరికీ రుణపడి ఉన్నాం. మీకు మీ కుటుంబ సభ్యులు కూడా మేము రుణపడి ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. మనకు కొంతమంది బి రంగన్న గారు, నాగేశ్వరమ్మ గారు, రమీజుల్లా బేగ్ గారు ఈ కరోనాలో ప్రజలు పోరాటం చేస్తుంటే అదర్వైజ్ మీరు సెక్యూరిటీగా ఉంటే మీకు ఎంత వచ్చి ఉండేది కదా. కానీ మా సెక్యూరిటీ కోసం, మమ్మల్ని జాగ్రత్త ఉంచడం కోసం మీరు ఆ సమయంలో బయటకు వచ్చి మీ డ్యూటీలు చేస్తూ మీరు అసూలు బాసినారు. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. మీ కుటుంబ సభ్యులందరికీ ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. దీంతో భాగంగా ఇప్పుడు కమాండెంట్ గారు చెప్పినారు, మీకు సంబంధించిన ఇష్యూస్ అడ్మినిస్ట్రేషన్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏ ఇష్యూ ఉన్నా మేము వాటిని తీర్చడానికి అది మా బాధ్యతగాను, మాకు అది ఒక గౌరవంగా స్వీకరించి జిల్లా స్థాయిలో ఏదున్నా కానీ మేము ఇమ్మీడియట్గా చేయించడానికి నేను నా వంతు కృషి చేయటం కాదు, నేను చేస్తాను. సో తర్వాత మొన్న కమాండెంట్ గారు వచ్చినప్పుడు కొన్ని హెల్త్ కార్డ్స్ గురించి కూడా చెప్పినారు. మీరు అందరికి ఇంకా నేను ఇప్పుడు వస్తూ కనుక్కున్నాను ఏమైంది, ఆ రోజు మాట్లాడినా ఇంకా 56-58 కార్డ్స్కు సంబంధించి ఏదో పెండింగ్ ఉందన్నారు. ఇప్పుడే కమాండెంట్ గారు కూడా చెప్తున్నాను, 1 వీక్లో అది మొత్తం కంప్లీట్ చేస్తాము. 1 వీక్ అనేది నేను మ్యాక్సిమం తీసుకుంటున్న సమయము. మరలా ఈరోజు పెరేడ్ జరిగిన నెక్స్ట్ మండే, ఇప్పుడు మండే జరుగుతున్నాం, నెక్స్ట్ మండేకి మీకు దానికి సంబంధించిన అన్నిటినీ కంప్లీట్ చేసి మీరు కనీసం ఉడతాభక్తిగా ఆ ఒక్కటైనా కానీ మేము చేస్తామని చెప్తూ ఈ కార్యక్రమంలో, ఈ మంచి కార్యక్రమంలో మీతో మీ ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి నన్ను ఇన్వైట్ చేసి మీరు ఇంతగా ఆహ్వానించి ఇంత ఘనంగా చేసినందుకు మీ అందరికీ పేరు పేరున
హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. श्रीमान बेजिंग ट्रेड समूह निष्क्रमण के लिए आज्ञा प्रदान करें. పరేడ్ కమాండర్ ఇప్పుడే నిష్క్రమణకి